అమరావతి అభివృద్ధికి కీలక ప్రతిపాదనలు, సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు, హైకోర్టు మౌలిక సదుపాయాలకు కేటాయింపు, అమరావతిలో ఫైర్ వింగ్ బిల్డింగ్ టెర్మినల్కు గ్రీన్ సిగ్నల్. యువతకు స్ఫూర్తి ప్రధాని అని రామచంద్రరావు. 134వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు క్రీడల్లో భారత విజయాలు ప్రపంచానికి సత్తా, సంప్రదాయ భారతీయ పారండ్యాల ప్రాధాన్యాన్ని వివరించిన మోదీ. రైతులకు 3 గంటల కరెంటు చాలదన్న హరీష్ రావు. 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ స్పష్టత. తెలంగాణలో 13 గంటల కరెంటు కూడా అందడం లేదని విమర్శ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ పరిస్థితి. కష్టపడి చదివే విద్యార్థులకు వైసీపీ అండగా. అవినాష్ రెడ్డి మెరిట్ విద్యార్థులను సన్మానించిన ఎంపీ. జమ్మలమడుగులో రజక విద్యార్థుల పురస్కారాల ప్రధానోత్సవం. గత ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగిందన్న అవినాష్ రెడ్డి. దేవాలయాల అభివృద్ధికి తొలి విడతగా 1000 కోట్లు. భద్రాచలం అభివృద్ధికి 350 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. మేడారం అభివృద్ధికి 300 కోట్లతో పనులు. అన్ని మతాల ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి 18 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. హైకోర్టు భవనాల పరిసరాల్లో వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం 547 కోట్లు కేటాయించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీపీపీ విధానంలో జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అర్బన్ మొబిలిటీ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు విద్యుత్ సరఫరా అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని భావిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓటు అడుగుతారని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా 13 గంటల కరెంటు కూడా అందడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం గుజరాత్ లో రైతులకు 7 గంటలు, కాంగ్రెస్ లో పాలిత కర్ణాటకలో 8 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందన్నారు. నిన్న ఆయన వాదనలు వినిపించారు. ఈఆర్సీ ముందు చెప్పిండ, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈ రోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న ఈ మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు. మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయి. ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ.
ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికీ కూడా అందుబాటులో పెడతా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, ఎనర్జీ డిపార్ట్మెంట్ టీజీఆర్పీడీసీఎల్ ఫార్మేషన్ ఆఫ్ థర్డ్ డిస్కామ్ అప్రూవల్ అని కింద ఏం చెప్తారు ఇలా, the allocation of PPAs between the 3 distribution companies of Telangana, namely TGRPDCL, TGSPDCL and TGNPDCL, shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL and category wise uniform tariff is maintained across the state. In the point ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి, a higher share of renewable energy is allotted to TGRPDCL. Higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే ఏంది renewable energy అంటే ఏంది? సోలార్ పవర్. సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దున సూర్యోదయమైన 7 గంటలకు అట్లా సోలార్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? సూర్యాస్తమయ్యే 5-6 గంటలకు సోలార్ పవర్ ఆగిపోతుంది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు, మంచినీటి పథకాలకు ఇవన్నీ టీజీఆర్పీడీసీఎల్ కింద ప్రభుత్వం పెట్టేసింది. మరి టీజీఆర్పీడీసీఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పింది జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రములో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పింది. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను, చెప్పు నీకు దమ్ముంటే. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిట్లాటలో చెప్పడం కాకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమని, 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అనధికారిక వ్యాఖ్యలను నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో బహిరంగంగా ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా మాట తప్పిందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మౌఖిక హామీలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అనుమానం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్తే రైతుల మోటార్లకు మీటర్ పెట్టమని నమ్మేటటువంటి ఆస్కారం కొంతలో కొంత ఉంటుంది. సరే, ఆయన మైకుల ముందు ప్రత్యక్షంగా చెప్పినటువంటి అనేక వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే కనీసం కొంత క్రెడిబిలిటీ ఉండేటటువంటి ఆస్కారం ఉండేది. ఇలా చిట్చాట్లో చెప్పిండ్రు, రేపు పొద్దున మీటర్లు పెట్టినప్పుడు సార్ అంతకుముందు చెప్పారు కదా అని అంటే నేను ఎక్కడ చెప్పినా ఆయన చేతులు దులుపుకుంటే రాసిన పత్రికలు నమ్మిన ప్రజలు మనం మధ్యలో ఫూల్స్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి గారు మాత్రం జవాబుదారీగా ఉండరనే విషయాన్ని నేను బలంగా తెలంగాణ రైతాంగానికి చెప్పదలుచుకున్నాను.
రైతులకు విద్యుత్ సరఫరా అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రైతులకు 24 గంటల విద్యుత్ అందించడానికే డిస్కంలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో ప్రభుత్వం స్పష్టతతో వ్యవహరించాలని సూచించారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ జెండాను మోసిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం కంటే ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ రోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా, ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి నిలవలేదు, స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు గాని అధిష్టానానికి గాని ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈ రోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళు మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్న వాళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవిప్రసాద్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరికి తెలియదు. కాబట్టి ఉద్యమకారులను ఇంకా కూడా విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమవుతుంది. ఆ విచ్ఛిన్నమైనా మళ్ళీ కూడగట్టుకోవడానికి మళ్ళా మా ఉద్యమకారులమే రావాలి. కండువాలు మార్చే నాయకులు గారు, వాళ్ళని నమ్మకండి. కండువాలు మార్చిన వాళ్ళు స్టేజ్ మీద కూర్చుని పెడుతున్నారు. మీరు ఉద్యమం చేసినోడు ఇంకా స్టేజ్ కిందనే ఉన్నాడు. నేను నా స్వానుభవం చెప్తున్నా, నాకు ఎప్పుడు ఇంత భంగం కలగలేదు. నాకు ఒక ఉద్యమకారునిగా నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఒక లీడర్ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ ను మైక్ తీసుకొని మళ్ళీ ఇవ్వరా మైకు? మేము మాకు అర్హత లేదా? మేము మాట్లాడొద్దా? మాకు మాటలు రావా? మేము ఉద్యమంలో తిరగలేదా? మేము కోరుకుంటున్నది ఒకటే, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని గుర్తించండి, మాకు పరాభవం చేయకండి. ఉద్యమకారులు స్టేజ్ మీద భాస్కర్ యాదవ్ గారు ఉన్నారు, వారికి తెలియదా? ఒక ఉద్యమకారుని కూడా మీదికి పిలవకూడదా? ఏం జరుగుతుంది మేడ్చల్ మండలంలో? ఏం జరుగుతుంది? మేడ్చల్ మండలంలో వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇవాళ వందలాది మంది ఉద్యమకారులకు ఒక్కరికి కూడా సముచిత న్యాయం జరగలేదు. కష్టపడండి 25 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం. ఇంకెన్ని రోజులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఆనవాలను చెరిపేస్తామని చెప్పడం వాస్తవాలకు విరుద్దమన్నారు.
తెలంగాణ సచివాలయాన్ని ఎవరు నిర్మించారో, 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగానికి కీలకం కేంద్రంగా ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా కేసీఆర్ హయాంలో నిర్మించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజాభవన్ గా పిలుస్తున్న భవనం కూడా గతంలో ప్రగతి భవన్ గా ఏర్పాటైందని వివరించారు. ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టిరు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టిరు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టిరు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారం ఏమన్నా కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది. అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జమ్మలమడుగులో నిర్వహించిన రాజక మెరిట్ విద్యార్థుల పురస్కార సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అవినాష్ రెడ్డి, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించే విద్యార్థులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్య ద్వారా మాత్రమే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని, యువత విద్యను ప్రధాన సాధనంగా తీసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అంతేకాదు స్కూలు ఉన్న స్థితిలో ఏమాత్రం బాగాలేవు. స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మొత్తం మార్చేయాలా. ప్రతి గవర్నమెంట్ పాఠశాలను కూడా ప్రైవేట్ స్కూల్తో పోటీగా తీర్చిదిద్దాలి అని చెప్పి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మార్చే కార్యక్రమం చేశారు. 6వ తరగతి నుంచి ప్రతి స్కూల్లో కూడా పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నో మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి విద్య విషయంలో చూశారు. అదేవిధంగా ఒక అమ్మఒడి పథకమే కాకుండా ప్రజల సోదరులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో 18,000 నుంచి 50,000 వరకు మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు అందించారు. 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చేశారు. ఆసరా రూపంలో వాగ్దానాలన్నీ కూడా మాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదేశాలు ఈ రకంగా ప్రతి కుటుంబాలు కూడా ఆర్థికంగా చేదోడుగా ఆ రోజున జగన్ ప్రభుత్వం నిలిచిన మాట వాస్తవం. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్న రజక విద్యార్థులందరూ కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. 10th లో ఏదైతే మీరు అద్భుతంగా మార్కులు తెచ్చుకున్నారో మీ అందరికీ ఇవాళ జయన్న లక్ష్మయ్య మీ అందరికీ కూడా గుర్తించి, మీ అందరికీ కూడా మీ ప్రతిభను గుర్తించి మీ అందరికీ కూడా ఈ ప్రోత్సాహం అందిస్తా ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తి, ఇదే మోటివేషన్ తో ఇంటర్మీడియట్ లో కూడా టాప్ లో మీ అందరూ
రాజేందర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈ ఘటన వెనుక బీజేపీ వ్యతిరేక శక్తుల హస్తముండొచ్చని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ పార్టీ నాయకత్వంలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుండటంతో కొందరు కావాలని ఇలాంటి చర్యల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారన్నారు. ఈటెల రాజేందర్ పై వ్యక్తిగతంగా రాజకీయంగా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా 2 కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీని యొక్క వెనుక ఉన్నారో వాళ్ళని తప్పకుండా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, చేయించమని చెప్తాము. తర్వాత వాళ్ళ మీద చర్య కూడా తీసుకోమని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధి కోసం తొలి విడతగా 1000 కోట్లు విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం భద్రాచలం దేవస్థానానికి తగిన నిధులు కేటాయించలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం 350 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించడంతో పాటు 300 కోట్లతో మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. కూసుమంచిలోని చారిత్రాత్మక శివాలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. సర్వ మతాలని, దేశంలోని అన్ని ప్రాంతాలని ఒకే రకంగా చూస్తూ అందుట్లో భాగంగా హిందువులు పూజించే గుళ్ళకి అనేక నిధులు ఇవ్వటం జరుగుతుంది. క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చిలకు కానీ, ముస్లిం మైనారిటీ సంబంధించిన మసీదులకు కానీ, అంటే మత సామరస్యానికి చేయనమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఈ రాబోయే వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలున్నాయి. ఈ మధ్యనే మేడారం జాతర జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు కనీ విని ఎరగిన రీతిలో కోట్లాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తే అద్భుతంగా మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మేడారం జాతర గిరిజనులు, గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే ఆ దేవతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిచే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ఆ రాముల వారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వల. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి పుష్కరాల నాటికి వాటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం దేశ యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ లో పార్టీ నాయకులతో కలిసి మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ ను వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఎన్నో ప్రేరణాత్మక, అర్థవంతమైన సందేశాలను అందిస్తున్నారన్నారు. క్రీడా రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలు ప్రపంచానికి దేశ సామర్థ్యాన్ని చాటుతున్నాయని ప్రధాని ప్రస్తావించిన విషయాన్ని రామచంద్రరావు గుర్తు చేశారు. భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ దేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారన్నారు. మామిడి, సత్తు, సబ్జా గింజలతో తయారయ్యే సాంప్రదాయ భారతీయ పానీయాల ప్రాధాన్యంపై
ప్రధాని ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. అథ్లెటిక్స్ మీద ఏదైతే మెడల్స్ గానీ దాని విషయంలో వాళ్ళు చేసే కష్టాలు ఇవన్నీ కూడా అనేక మంది యువకుల్ని అవి ప్రేరితం చేసేటటువంటి ఒక మందన దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా మ్యాంగోస్ అనే ఎండాకాలం అందరం కూడా మనం మామిడి పండ్లు ఇష్టపడతాం. ఈ దేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు కానీ మామిడికాయలు కానీ రకరకాలైన దాని విషయం మీద చెప్పడం కానీ లేకపోతే మన చరిత్ర గురించి చెప్పడం కానీ రాజరాజ చోళ వార్ఫేర్, సీ వార్ఫేర్ యుద్ధాన్ని ఏ విధంగా సముద్ర యుద్ధాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనే విషయం మీద చెప్పడం కానీ ప్రతి ఆఖరి ఆదివారం నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ వినండి. అనేకమైన విషయాలపైన అవగాహన పెంచుకుందాం. ఏసీ అంశంపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తమ పాలనలో ఉద్యోగాలు కల్పించడంలో విఫలమై యువతను నిరాశపరిచిన పార్టీ ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టేదన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా పలు సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ఘనంగా సన్మానించిందని, వారి విజయాలను గుర్తిస్తూ పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలు కూడా విడుదల చేసిందన్నారు. సందర్భాలు వస్తే దానిని కూడా పక్కదారి పట్టించే విధంగా వారు మాట్లాడుతుంటే చాలా ప్రజలు, యువత దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన విద్యా విధానాన్ని, వ్యవస్థని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని వారు సాక్షాత్ ఒక పత్రాన్ని కూడా రాశారు ముఖ్యమంత్రి గారికి. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలలో మంచి మార్కులు సాధించే వ్యక్తులకి మన పేపర్లో, టీవీల్లో యాడ్లు ఇచ్చి ఈరోజు మనం చూసాం. ఆశ్చర్యం వేసింది అందరికీ కూడా. దానిని ఏదో జరిగిందని భూతద్దలు చూపించి మీకున్న సోషల్ మీడియా, మీకున్న ప్రసార సాధనాల ద్వారా ఫేక్ని సృష్టించి ఇట్లా విద్యా వ్యవస్థని ఇబ్బంది కలిగించే వ్యవస్థను చేయవద్దని మీకు తెలియజేసుకుంటాం. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర విమర్శలు చేశారు. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చూపించే కార్యక్రమమే మహానాడు అన్నారు. దాన్ని మాయనాడు అని పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహానాడు కార్యక్రమానికి మహిళలను నిర్బంధంగా తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మహిళలకిచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత పేరుతో ప్రకటించిన పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలు అంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలు అంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్ట లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60,000 పైన. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాన్ని పక్కన పడేశారు. మిగిలినటువంటి స్కీమ్లు, మీరిచ్చినటువంటి హామీలు, ఈరోజు ఏదో 33% రిజర్వేషన్ ఇచ్చేసి మేము మహిళలను ఉద్ధరించేస్తున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు. ఈ 33 రిజర్వేషన్ కూడా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేటువంటిది రేపు చూడాల్సినటువంటి విషయం. మాటలు కోటలు దాటుతాయి. టీడీపీ నాయకులది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ దిశ యాప్ని కాపీ కొట్టి అది శక్తి యాప్ అని చెప్పి కనీసం ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు సరిగ్గా చేయట్లేదని పైన సెంట్రల్ నుంచి చీవాట్లు పెట్టారు. ఉన్న సర్వీసెస్ చేయడం చేత కాదు కానీ శక్తి యాప్ కనుక్కున్నారంట. దానివల్ల మహిళలకి చాలా లబ్ధి చేకూరిందంట. రాష్ట్రంలో రక్షణ కూడా కరువైపోయింది. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.